ఇది వచ్చేసి రెండో ఈత పడ్డ. ఇది ఎన్ని పాలు ఇస్తుంది? 14 లీటర్ల. ఓకే, 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నామండి. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా తమ్ముడు ఉన్నాడు కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ రైతులకు చెప్పరా, మన ఫామ్ పేరు కూడా. నా పేరు సిద్ధు అన్న. మా ఫామ్ పేరు ఎస్ఆర్ఆర్ డైరీ అండ్ మిల్క్ వెండర్స్. ఓకే, కట్లకుంట విలేజ్, కట్లకుంట, జగిత్యాల జిల్లా, తెలంగాణ. చూసుకోవచ్చు ఈ జాఫరాబాద్ అన్ని కూడా జాఫరాబాద్ కదా మన దగ్గర ఉంటాయి. మొత్తం జాఫరాబాద్. దీని గురించి ఒకసారి చెప్పవా? రెండో ఈత పడ్డ ఇది జాఫరాబాద్. ఎప్పుడు వచ్చినాయి లోడ్లన్నీ? ఇవాళ ఒక లోడ్ వచ్చింది, నిన్న ఒక లోడ్ వచ్చింది, మొన్న ఒక లోడ్ వచ్చింది. ఓకే, మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి అందాది ఇప్పుడు బఫెలోస్ మన షెడ్లా? 30 బర్ల దాకా ఉన్నాయి. 30 కాదు. ఓకే, అన్ని కూడా జాఫరాబాద్ బ్రీడే. అన్ని జాఫరాబాద్. ఇప్పుడు ఇది డెలివరీ అయిందా కాలేదా? అయింది అన్న, డెలివరీ అయింది. ఎన్ని పాలు ఇస్తుంది అందాదా ఇప్పుడు? జున్నుపాలు 5 లీటర్లు ఉన్నాయి. 5 లీటర్ జున్నుపాలు ఉన్నాయి. మనకి సెట్ అయిపోయిన తర్వాత ఎన్ని లీటర్ల వరకు పెరగవచ్చు అందాదా? 9 ఇస్తాను. 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదని చెప్తున్నారు. దీని పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉన్నాయండి. క్వాలిటీ ఏదో నరాలు మంచి బ్రీడ్. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. గుజరాత్లో ఏ జిల్లా నుంచి వచ్చినాయి సిద్ధు? పోర్బందర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. మనోడైతే లాస్ట్ వీడియోలో కూడా చేసాము. జాఫరాబాదే, మొత్తం జాఫరాబాదే తీసుకొస్తుంటాడు. మొత్తం పాలిచ్చే ఉన్నాయా, సూడి ఉన్నాయా? ఏమన్నా ఒక 4 గబ్బలు, 4 పడ్డలు సూడి. ఓకే, 4 అయితే సూడి ఉన్నాయి. మిగతా అన్ని కూడా 30 అయితే పచ్చి గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. 3 రోజులు అయితే జాఫరాబాద్ అయితే లోడ్ దిగింది, గుజరాత్ నుంచి, పోర్బందర్ నుంచి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు. ఇది మనం వేసుకునే దానిని బట్టి కూడా పాలు ఇంక్రీజ్ అవుతుంటాయి కదా. ఓకే, బంధుబాయ్ చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది. పాల 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. సిద్ధు, రెండో ఈత పడ్డ. ఇది డెలివరీ అయిందా? ఇది కాలేదా? డెలివరీ అయిందా? అన్ని కూడా పచ్చి గేదెలు వచ్చినాయి మనకి. మొత్తం పచ్చి గేదెలు వచ్చినాయి. డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందాదా? 3 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. ఇప్పుడు పాలు, జున్నుపాలు 4 లీటర్లు ఉన్నాయి మనకి. మంచి పాలు ఎన్ని ఇస్తారు అందాదా? 7 లీటర్లు. 14 లీటర్లు. ఓకే, మన దగ్గర ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే గేదెలు ఉన్నాయి రెడీగా? ఇప్పుడు 12 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు కెపాసిటీ ఉన్నాయి. ఓకే, 12 లీటర్ల నుంచి 20 లీటర్లు. జాఫరాబాద్ అయితే 20 లీటర్లు కూడా ఇస్తాయి. 18 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తాయి. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం అయితే కంపల్సరీ కూడా దానం మంచిగా వేసుకోవాలి. ఇది వచ్చేసి రెండో ఈత పడ్డ. ఇది కూడా పాల కెపాసిటీ ఫుల్ సైజ్ 18 లీటర్ల పాల కెపాసిటీ. ప్రజెంట్ ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది కూడా 4 డేస్ అవుతుంది. జున్ను పాలు 4 లీటర్లు ఉన్నాయి. 4 లీటర్ల పాలు అయితే ఉన్నాయి. మనం చూసుకోవాలి. ఇక్కడ పాలు చూసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సిద్ధు. అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. పాలు అయితే ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. రేటు విషయం కూడా మాట్లాడదాం. అన్ని కూడా 30 గేదెలు అయితే పచ్చి గేదెలు వచ్చాయి గుజరాత్, పోర్బందర్ నుంచి. మీకు కావాలనుకుంటే ఎస్ఆర్ఆర్ ఫామ్లో ఉన్నాం జగిత్యాల. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే జాఫరాబాద్ తెస్తుంటాడు తమ్ముడు అయితే. మొత్తం కూడా జాఫరాబాద్, గుజరాత్ నుంచి అయితే తీసుకొస్తుంటాడు. మీకు ఓన్లీ జాఫరాబాద్ కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడికి వచ్చి అయితే పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. ఒక 4 అయితే సూడి కూడా ఉన్నాయని చెప్పారు. సూడి ఉన్నాయి 4. పచ్చి బర్రెలు అన్ని కూడా 30 అయితే పచ్చి బర్రెలు, అట్లాగే 4 అయితే సూడి పడ్డలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడైతే పాల సేల్ కూడా ఉంది కదా మన దగ్గర. పాల సేల్ కూడా చేస్తుంటారు. ఇక్కడ కనబడుతున్న మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది. మన దాంట్లో ఎంత మిల్క్ ఇస్తుంది జాఫరాబాద్? మీరు ఫస్ట్ ఎప్పటి నుంచి తెచ్చిన 22 లీటర్స్ ఇస్తుంది. ఓకే, ప్రజెంట్ కూడా ఇస్తుంది ఉంది. ఓకే, దీని గురించి ఒకసారి. ఇది రెండో ఈత పడ్డ. ఇది కూడా 9 రోజులు అవుతుంది. 7 లీటర్లు పాలు రెడీ ఉన్నాయి. ఓకే, 7 లీటర్లు పాలు అయితే రెడీ ఉన్నాయి. 9 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. మనకి ఎంత వరకు పోవచ్చు అందాదా? అంతే అన్న, 18 లీటర్లు. ఓకే, 18 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. మొత్తం ప్యూర్ జాఫరాబాద్ అండి బ్రీడ్ అయితే. ఇక్కడైతే మనకి జగిత్యాల జిల్లాలో ఉంది ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దూడలన్నీ సేఫ్ వచ్చినాయి సిద్ధు? అన్ని దూడలు అయితే కూడా అన్ని కూడా సేఫ్ వచ్చినాయని కూడా చెప్పడం జరుగుతుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. హైట్ సైజు చూసుకోండి మీరు. మంచి సైజు గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం నేరుగా రావచ్చండి. వచ్చి అయితే పాలు తీసుకొని చూసుకున్న తర్వాత మీరైతే వేరే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి రెండో ఈత పడ్డ. ఇది ఎన్ని పాలు ఇస్తుంది? 14 లీటర్ల. ఓకే, 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మనకైతే ఇంకా పెరుగుతాయి. ఎన్ని రోజులు అయింది డెలివరీ? 10 రోజులు అవుతుంది. 14 లీటర్లు అయితే రెడీ. ఓకే, అక్కడే డెలివరీ. పాలు చూసుకుంటారు అక్కడ? ఎట్లా? పాలు చూసే కొన్నారు. ఓకే, జున్నుపాల మీద అయితే పాలు చూసి అయితే హెవీ సైజ్ ఉన్నాయి. అన్ని కూడా సైజు బాగున్నాయండి. జాఫరాబాద్ మనకి గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. 30 పచ్చి గేదెలు 3 రోజులు అయితే. 20 లీటర్ల కెపాసిటీ. ఇదేనా 20 లీటర్లు? ఓకే, 20 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. 2 రోజులు అయితే జున్నుపాలు తీసిరా? 4 లీటర్లు ఇచ్చింది. 4 లీటర్లు అయితే జున్నుపాలు ఇచ్చింది దుడ్డకు పోగా. అన్ని దూడలు అయితే సేఫ్గా వచ్చినాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 20 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇది.
కనబడుతుంది కదా మీకు. ఇదైతే మనకి ఒక 15 రోజులు అయితే తమ్ముడు, 15 రోజుల తర్వాత సెట్ అవుతా 15-20 రోజుల వరకు పాల మీదకి వస్తుంది. అప్పుడైతే మనకి 20 లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్లో ఉండడానికి కొద్దిగా వీక్ అనిపిస్తుంది. ఓకే, ఇవి నిన్ననే వచ్చిందా? ఇది మొన్న వచ్చింది, ఇవాళ పొద్దుగా. ఓకే, ఇవాళ పొద్దున్న వచ్చాయి, మొన్న నిన్న 3 రోజులు అయితే డైలీ దిగినాయి. ఇక్కడైతే కనబడుతున్నాయి మొత్తం కూడా పచ్చి గేదెలు. రెండో అయితే పడ్డా, ఇది కూడా లేత పడ్డా 14 లీటర్ల పాలు. ఓకే, మన దగ్గర అయితే 14 నుంచి 20 లీటర్ల పాలు కదా. ఇవి 14 లీటర్ల పాలు అన్నదిగా ఇదే. ఇది రేటు గురించి కూడా మాట్లాడదాం. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ ఇంతవరకే ఉంటుందా? మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో 16 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ క్వాలిటీ చూసుకోండి, ప్యూర్ జాఫరాబాద్ బ్రీడ్ అయితే మనకైతే బ్రీడ్ కావాలంటే, జాఫరాబాద్ బ్రీడ్ కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడికైతే రావచ్చు. SRR ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే జగిత్యాల. మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా రండి. తమ్ముడు, ఇప్పుడు రేట్ల విషయం ఎట్లా ఉన్నాయి అక్కడ గుజరాత్లో? ఎట్లా మీరు చూసి తగ్గినాయా? బర్రెకు ఒక 5,000 తగ్గింది. బ్రీడ్ బర్రెకు అదే రేట్ ఉంటుంది. మామూలుగా అయితే 5,000. ఇప్పుడు అయితే మొన్నటి దానికన్నా ఒక 5,000 తగ్గింది. ఓకే, మన లాస్ట్ మంత్లో చేసిన వీడియో కన్నా ఈ మంత్ అయితే ఒక 5,000 అయితే ఫరక్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ బర్రెకు కూడా క్వాలిటీ వచ్చింది. అంత ముందటి కన్నా ఇప్పుడు క్వాలిటీ వచ్చింది. ఓకే, దీని గురించి ఒకసారి. రెండో అయితే పడ్డా. ఇది కూడా ఏం లేదు, డెలివరీకి రెడీగా ఉందా? ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది? 3 రోజులు. ఓకే, 3 రోజుల డెలివరీ గేదె ఇది. 16 లీటర్ల పాలు. ఓకే, డెలివరీ అయితే మనం 16 లీటర్లు. ఓకే, చూసుకోవచ్చు మనం 16 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. డెలివరీ అవ్వలేదు, ఇంకా 3 డేస్ అయితే టైం ఉంది. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4-3 మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే, జాఫరాబాద్ కావాలంటే SRR ఫామ్లో ఉన్నామండి. మీకు జగిత్యాల జిల్లా, తెలంగాణ. అన్ని కూడా బ్రీడ్ అండి. కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, చర్మం క్వాలిటీ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ అన్ని కూడా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చు. ఇది కూడా ఇంకోటి వస్తుంది, రెండో అయితే పడ్డా. ఇది ఇప్పుడు పాల కెపాసిటీ అన్న 14 లీటర్లు కానీ 16 లీటర్లు కూడా ఇస్తుంది. ఇది కూడా మనకి టైం ఉందా? డెలివరీ అయిందా? ఓకే, ఇది డెలివరీ అయింది. దీని అడ్డర్ కూడా చూసుకోండి. నిన్న డెలివరీ అయింది. జున్నుపాలు ఎన్ని తీసారు అందా? జున్నుపాలు సుబెకిత్తా 4 లీటర్. ఓకే, ఆ 4 లీటర్లు అయితే తీయడం జరిగిందని చెప్పారు జున్నుపాల మీద. ఇంకా మనకైతే 16 లీటర్ల 14 16 లీటర్ల వరకు అయితే మనకి 20 డేస్ తర్వాత మనకి సెట్ అయిపోతుంది. ఓకే, సెట్ అయితే మనకైతే 15-20 రోజుల వరకు టైం పడుతుంది. 15-20 రోజులకి అయితే టైం పడుతుంది. టైం పట్టాక మనకు 14 నుంచి 16 లీటర్ల పాలు అయితే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. 4 రూముల మంది గ్యాప్ కూడా చూసుకోండి, అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా కూడా మీరు కొనుగోలు చేసేటప్పుడు క్వాలిటీ చూసి అయితే తీసుకోండి. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. తమ్ముడు, దీని గురించి ఒకసారి చెప్పు. రెండో అయితే పడ్డా. ఇది డెలివరీ అయిందా? డెలివరీ ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అవుతుంది డెలివరీ అయితే. ఇప్పుడు పాలు జున్నుపాలు ఉన్నాయి. 5 లీటర్లు పాలు జున్నుపాలు ఉన్నాయి. పూటకు వచ్చేసి మనకి ఎంతవరకు పోవచ్చు అందాదా? 7 లీటర్ల 14 లీటర్ల కెపాసిటీ గల బఫెల్లో మనకి 15 రోజులు 20 రోజులు పోతే మాత్రం పూర్తి పాలలోకి వచ్చేస్తుందని చెప్తున్నారు. మనం వేసుకునే దానాన్ని బట్టి ఉంటుందండి. దానా వేస్తేనే పాలు అయితే పెరుగుతుంటాయి, లేకపోతే లేవు. మనం దానా వేయకుండా పాలు వేయాలంటే ఏ గేదెలు. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, మంచిగా ఉంది క్వాలిటీ. 16 లీటర్ వరకు పోవచ్చా? 16 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు గేదె. టైం పడుతుంది, ఏదైనా ఒక 20 రోజులు ఈయనకు 20 రోజుల వరకు పాల మీకు వస్తుంది. జాఫరాబాద్ ఇది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది పాల మీకు రావడానికి. వచ్చిందా కంటిన్యూస్ 8 నెలలు అదే పాల మీద కన్సిస్టెన్సీ ఉంటుంది. దానా ఏం వేసుకోవాలి మనం? పత్తిపిండి, కందిచున్ని 2 రెగ్యులర్ గా ఒక పూటకు 5 కిలోలు సరిపోద్ది. ఇచ్చేది పాలని బట్టి కూడా దాని వేసుకోవచ్చు. ఓకే, మన ఫామ్ లో రేట్లు స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 1,50,000 నుంచి 2,60,000 దాకా ఉన్నాయి అన్న. క్వాలిటీని బట్టి రేటు. బర్రె చిన్న ఉంటే చిన్న రేటు ఉంటుంది, పెద్ద ఉంటే పెద్ద రేటు ఉంటుంది. సైజు పాలు కావాలంటే ఎక్కువ రేటు. ఓకే, మనకి ఎక్కువ పాలు కావాలంటే ఎక్కడైనా కూడా ఎక్కువనే రేటు ఉంటుంది. గుజరాత్ లో ఎక్కడైనా, హర్యానాలో కూడా ఎక్కడైనా ఎక్కువనే రేటు ఉంటుంది. ఎక్కువ పాలది కావాలంటే కంపల్సరీ. రెండో అయితే పడ్డా. ఇది ఎన్ని రోజులు డెలివరీ అయింది? డెలివరీ అయింది. ఎన్ని రోజులు అయింది అందా? ఇది వారం రోజులు అయింది డెలివరీ అయ్యి. మనకి ఇప్పుడు పాల కెపాసిటీ 6 లీటర్లు 12 లీటర్ల పాలు. జున్నుపాలు ఎన్ని ఇస్తుంది? జున్నుపాలు అవుతుందా? 3 లీటర్లు ఇస్తుంది. 3 లీటర్లు జున్నుపాలు ఇస్తుంది. మనకైతే ప్రజెంట్ అయితే 12 లీటర్ వరకు పోవచ్చు అంతే. ఓకే, 12 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. దీని గురించి రెండో అయితే పడ్డా. ఇది కూడా పాల కెపాసిటీ అందా? 16 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. ఫుల్ సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి ఇప్పుడు ఎన్ని పాలు ఉంది రెడీగా? నిన్న డెలివరీ అయిందా? ఓకే, జున్నుపాలు తీసిరా? ఓకే, ఇది అన్ని కూడా అన్ని లేత పడ్డలు, అన్ని రెండో ఈత పడ్డలు తీసుకొచ్చారు. అట్లాగే నిన్న డెలివరీ అయిన గేదెలే తీసుకొచ్చారు. ఎక్కువ రోజులు ఏం లేదు, అన్ని కూడా పాలు రెడీ ఉన్నాయి. పాలు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, దూడలు కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. రేట్లు అయితే 1,50,000 స్టార్టింగ్. ఇప్పుడు 1,50,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మనకి. 1,50,000 అని చెప్తున్నా అని అంటే వాస్తవంగా 1,80,000 చెప్తే 1,50,000కి వస్తుంది. మళ్ళీ మీరు 1,50,000 అని కొనొచ్చి బర్రె మారుకుంటే 1,20,000 అట్లా అయితే బర్రె రాదు. ఓకే, అది మెన్షన్ చేయాలి. ఓకే, 1,00,000 ఎంత స్టార్టింగ్ అయితే? 1,50,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా ఓకే, 1,20,000 అయితే మన దగ్గర లేవు. 1,20,000 లేవు. ఓకే, 1,50,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. ఎంత 1,80,000 వరకు ఉన్నాయా? 2 లక్షలు. ఓకే, 2 లక్షల పైన కూడా గేదెలు అయితే ఉన్నాయి. క్వాలిటీని బట్టి గేదెల రేట్లు అయితే ఉన్నాయండి ఎక్కడైనా కూడా.
దీని పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు, కనబడుతుంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 1,50,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. మీకు కావాలంటే నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. తమ్ముడు లాస్ట్ లోడ్లో అందరూ కూడా రైతులు ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చారు? లాస్ట్ లోడ్లో మనం వీడియో తీసినప్పుడు హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చిండ్రు. ఓకే, సూర్యాపేట నుంచి వచ్చింది. వచ్చి కొనుగోలు చేశారా? చేసాను, తీసుకుపోయి మళ్ళీ ఫోన్లు కూడా ఎత్తుండ్రు. అవి సెట్ అయిపోయి మంచిగా సెట్ అయిపోయినాయి, పాల మీకు వచ్చినాయి. ఓకే, మళ్ళీ ఒక 2 బర్రెలు కావాలని ఒక ఇద్దరు రైతులు ఫోన్ చేశారు. ఇప్పుడు మన ఇక్కడ మన జగిత్యాల నుంచి మనకు హైదరాబాద్ కానీ ఎక్కడికైనా తీసుకుపోయినాక పాలు చేంజ్ ఏమైనా అవుతుందా? అదే సెట్ అయిపోయింది, చేంజ్ అయింది. ఒక 3-4 days వరకు బర్రె సెట్ కావాలి. ఓకే, మన చేతులు మారుతాయి మళ్ళీ. వాస్తవంగా ఇక్కడ మనుషులకు అక్కడ మనుషులకు ప్లేస్ కూడా మనకు మారుతుంది కాబట్టి ఒక 2-3 రోజుల వరకు మళ్ళీ బర్రె అలవాటు పడ్డాక మళ్ళీ పాల మీకు వస్తుంది. అలవాటు పడ్డాక మళ్ళీ మనకు సేమ్ పాలు వస్తాయి. ఓకే, అదైతే చూసుకోవాలి రైతులు. పోగానే మనకి ఇవ్వంటే రావు. ఒక 3-4 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత సేమ్ దానా కంటిన్యూ చేయాలి. మనోడు ఎట్లా ఇస్తున్నాడో చెప్తారు కదా, దానా ఇట్లా అన్ని కూడా చెప్పేస్తే ఆ సేమ్ దానా కంటిన్యూ చేస్తే మాత్రం మనకు పాలు తగ్గకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక గేదె వస్తుంది. తమ్ముడు దీని గురించి ఒకసారి. ఏం లేదన్న, ఇంకొక వారం రోజులు టైం ఉంది. ఇంకొక వారం మీకు అయితే టైం ఉంది. డెలివరీ అవ్వడానికి అయితే వారం రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు. 16 లీటర్ల పాల వరకు సైజు బర్రె చూసుకోవచ్చు. ఇంకా ఈ రోజే వచ్చినాయి కాబట్టి కొంచెం మనకి తెలవట్లేదు. బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం ఒక 2-3 రోజులు అయితే సెట్ అయిపోతాయి. 16 లీటర్ డెలివరీ అయితే మనకి 16 లీటర్ల పాలు ఇస్తాయని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు. నిదానంగా కొనుగోలు చేయాలి, కంగారు ఏం లేదు. 1,50,000 నుంచి అయితే రేట్ అయితే ఉన్నది ఇక్కడ. మీకు కావాలంటే నేరుగా రండి. దీని గురించి తమ్ముడు. రెండో ఈత పడ్డ డెలివరీ అయింది. అది డెలివరీ అయింది. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? జున్ను పాలు ఉన్నాయి అన్న. ఎన్ని ఉన్నాయి జున్ను పాలు? అందదా పూటకు 4 లీటర్లు. పూటకు 4 లీటర్లు. ఓకే, పూటకైతే ఒక పూటకు వచ్చేసి 4 లీటర్ల జున్ను పాలు ఉన్నాయని చెప్తున్నారు. 6 లీటర్లు అన్న. ఓకే, ఇప్పుడు 6 చెప్తున్నా మీ దగ్గర, ఎక్కియచ్చు తక్కువచ్చు. ఓకే, మనం అయితే 6 లీటర్లు 6 చెప్తున్నారు. 6 లీటర్లు చెప్తున్నారు. 12 లీటర్ల పాలు అయితే చెప్తున్నాడు. ఇంకా మీరు వేసుకునే దానిని బట్టి కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇది ఇంకేం లేదన్న, డెలివరీ అవ్వలేదా? ఇంకా డెలివరీ అయితే మనకి పాలు ఎన్ని పెట్టుకోవచ్చు? 15 లీటర్లు. ఓకే, ఎన్ని రోజులు టైం ఉంది దీనికి డెలివరీ అవ్వడానికి? 15 రోజులు టైం. ఇంకా 15 రోజులు టైం ఉంది. ఓకే, 15 days అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి. డెలివరీ అయితే మనకి 15 లీటర్ పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇలాంటి డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి, డెలివరీ కాబోయే గేదెలు ఉన్నాయి. జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది, ప్యూర్ జాఫరాబాద్. గుజరాత్ పోర్బందర్ నుంచి అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. మనం గుజరాత్లో ఉన్నప్పుడు కూడా వీడియో చేసాము చాలా మంది. తమ్ముడు షార్ట్స్ చేసినప్పుడు వచ్చారా? ఫోన్ చేశారు. ఓకే, ఫోన్లో అయితే చేశారంట. ఇప్పుడైతే రావడం జరుగుతుంది. మొత్తం కూడా 3 లోడ్లు అయితే రెడీగా ఉన్నాయండి ఈరోజు. మీకు కావాలంటే రేపు ఎల్లుండి అయినా వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు. పాలు అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు డెలివరీ కాబోయే ఒక 4 ఉన్నాయా? 4 బర్రెలు 15 రోజులు డెలివరీ అయితే. ఓకే, డెలివరీ అయితే ఒక 30 దాకా ఉంటాయి. 30 దాకా ఉంటాయి. ఓకే, అన్ని కూడా క్వాలిటీ పాలు చెక్ చేసుకొని రైతులు ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేసి తీసుకెళ్ళాలి. ఒకసారి ఫైనల్ కాంటాక్ట్ నెంబరు 9652919795. ఓకే, రైతులకు మనం ఇచ్చే గ్యారంటీ? రైతులకు మనం ఇచ్చేది ఏంటన్నా, మనం ఇక్కడ పాలు చూపిస్తాం. మళ్ళీ అక్కడికి అయినాక ఒక 3-4 రోజులు సెట్ కాదు బర్రె. ఓకే, మళ్ళీ దానా సేమ్ వేసింది అనుకోండి, పాలు కరెక్ట్ వస్తాయి. దానా తక్కువ అయితే తక్కువ ఇస్తుంది. ఓకే, మనం వేసే దానాన్ని బట్టి కూడా రైతును కూడా తీసుకుపోయినా గుజరాత్లో బర్రెలు ఇప్పించారా? ఓకే, ఇది ఏం లేదన్న, ఇంకా 15 రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి. డెలివరీ అయితే మనం పాలు ఎన్ని పెట్టుకోవచ్చు? అందదా 16 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. 15 లీటర్ మిల్క్ అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ అయితే మనకి 15 రోజులు అయితే టైం ఉందిగా. 15 రోజులు అయితే టైం ఉంది. డెలివరీ అయితే మనకి 15 లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4-3 మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మా గంగారెడ్డి అని మా ఫ్రెండ్. ఓకే, మాకు బర్రెలు కావాలంటే గుజరాత్ తీసుకుపోయి ఒక లోడ్ ఇప్పించారా? నమస్తేనా? నమస్తే. మీ పేరు ఒక్కసారి? గంగారెడ్డి. ఎక్కడన్నా మన లొకేషన్? ఇక్కడ జగిత్యాల దగ్గర పొరంగా. ఓకే, మీకు ఆల్రెడీ ఫామ్ ఉందా? ఎన్ని గేదెలు ఉన్నాయి? అందదా 25 గేదెలు. ఎక్కడైనా ఏ బ్రీడ్? జాఫరాబాద్ ఉంది, ముర్రా ఉంది. రోజు ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారు? రోజు 200 లీటర్లు. 200 లీటర్ల పాలు సప్లై చేస్తారు. ఇప్పుడు పాల గురించి ఒక లోడ్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు కూడా గుజరాత్ వెళ్ళిరానా? ఎట్లా అనిపించింది? ఇప్పుడు సిద్ధుతో వెళ్ళి ఇట్లా ఈ గేదెలు ఇప్పిస్తే మంచిగానే ఉందా? రేట్లు మనోడు మాట్లాడుతున్నారా, వాళ్ళు మాట్లాడుతున్నారా? రేట్లు అక్కడ వాళ్ళు చెప్పిన వెళ్ళి ఈయన డీల్ చేసి తక్కువ రేట్లలో ఇప్పిస్తాం. తక్కువ రేట్లలో. ఓకే, మొత్తం కూడా 9 గేదెలు అయితే తీసుకున్నాడు. 10 ఇప్పించారా? 10 గేదెలు అయితే మనకి ఇంటికి ఇప్పుడైతే వెళ్ళిపోతాయనా? ఫస్ట్ లో. ఓకే, డైరెక్ట్ దగ్గరే కాబట్టి తీసుకెళ్ళి 10 గేదెలు అయితే రెడీగా అన్నకైతే ఇప్పించింది అనేది. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు మనోడిని తీసుకొని వెళ్ళొచ్చా? మనోడిని కాంటాక్ట్ అయితే చాలా మంచిది. ఓకే, తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే. అక్కడ ఎట్లా ఉందన్నా? మీరు గుజరాత్ పోయిన ఫస్ట్ టైం మీరు వెళ్ళింది గుజరాత్, ఎట్లా అనిపించింది మీరు అక్కడ? మంచిగానే ఉందా? ఓకే, అంటే మనం కొత్తగా మనం ఒక్కలేం పోతే ఎట్లా ఉంటుంది? మనోడితో ఇబ్బంది ఉంటుంది. తెలిసిన మనోడు కంటిన్యూగా తెస్తున్నాడు కాబట్టి తెలిసిన అతను తీసుకొని పోవాలి.
బాగానే ఉంది అంతా కూడా. బాగుంది. ట్రాన్స్పోర్ట్లో మీరు ఎట్లా మేము ఆల్రెడీ ఫ్లైట్కి వెళ్ళాం, ఫ్లైట్కి వచ్చినాము. ఓకే, ట్రాన్స్పోర్ట్ అన్ని మాట్లాడిండు, సేఫ్గా వచ్చి దూడలు ఇట్లా అన్ని సేఫ్గా వచ్చినాయి. సేఫ్ వచ్చింది. ఓకే, చూసుకోవచ్చు. రైతు కూడా 9-10 గేదెలు అయితే ఇప్పించిందంట సిద్ధు అయితే. మీకు కావాలంటే సిద్ధు మనకి రైతులు వచ్చిన నీతో పాటు రమ్మంటే తీసుకెళ్తావా? ఓకే, దీని గురించి ఒకసారి. రెండో ఈత పడ్డా ఉంది. పాల కెపాసిటీ అందా? ఏం వారం రోజులు తింటుంది. ఓహా, డెలివరీ అవ్వడానికి అయితే రెడీ. 14 లీటర్ల కెపాసిటీ. 14 లీటర్ల పాల కెపాసిటీ. 14 లీటర్ల పాల కెపాసిటీ. డెలివరీ అవ్వడానికి అయితే 1 వీక్ టైం ఉంది. 1 వీక్. ఓకే, చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ విషయం కూడా మీరు మాట్లాడుకోండి. ఎలాంటి ఇది 15 రోజుల టైం ఉంది. ఇది 15 రోజుల టైం ఉందా? ఓకే, 15 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు దీనికైతే. ఇది కూడా మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 16 లీటర్లు ఉన్నాయి. 16 లీటర్ల పాలు. ఆర్డర్ చేయలేదు, అది ఆర్డర్ చేయలేదు ఇంకా. 16 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు. టైం ఉంది ఇంకా. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు. మీకు ఎవరికైనా రైతులకు కావాలంటే నేరుగా రండి. ప్రజెంట్ అయితే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.